నిన్న నీటి సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా మేము గెలిచామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు, ప్రత్యేకంగా తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా ఆ ఎన్నికలు నిర్వహించారు? ప్రత్యేకంగా అత్యున్నత న్యాయస్థానం చెప్పినటువంటిది సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు నిర్దేశించినప్పటికీ కూడా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనేటువంటి వ్యక్తులు ఉంటారో నీటి తీరువాకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించి వీఆర్ఓల దగ్గర సర్టిఫికెట్స్ పొందాలి ఎన్నికల్లో పాల్గొవాలంటే. ఇది ఒక దౌర్జన్యమా లేకపోతే అధికారం ఉన్నటువంటి దురహంకారమా? అధికార దురహంకారమా? అంటే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని విడనాడి అధికారం అనే బలంతో ఏకపక్షంగా స్వార్థంగా, అంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరు గమనించినా ఏమీ చేయలేరనేటువంటి అతి విశ్వాసంతో ఈ ఎన్నికల్లో వారు చేసినటువంటి తీరు గమనించినట్లయితే వీఆర్ఓలను అందరినీ కూడా తీసుకెళ్లి ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూర్చుండబెట్టారు. వీఆర్ఓలందరినీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూర్చుండబెట్టారు. ఎవరైనా సర్టిఫికెట్ కోసం వెళ్లినట్లయితే వారిని పోలీసు శాఖ ద్వారా అడ్డగించారు. ఎవరైనా నామినేషన్ వేయడానికి ఎన్నికల్లో పాల్గొవాలి, ఆ నీటి తీరువా ఎన్నికల్లో మేము కూడా భాగస్వాములు అవ్వాలని ఆలోచన చేసే వారికి ఎవరికి కూడా వారి అర్హతకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు పొందడంలో వారికి ఆ వెసులుబాటు లేకుండా అధికార దుర్వినియోగానికి ఈ కూటమి ప్రభుత్వం పాల్పడిందనేది వాస్తవ విషయం. అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ పులివెందుల్లో కూడా మేమే గెలిచామనేటువంటి ఒక వార్త వారు ప్రచురించారు. అంటే ఎన్నికల నిర్వహణలో ఎక్కడా కూడా మీరు నిజాయితీని ప్రదర్శించకుండా కేవలం రాజకీయం అనేటువంటి రాజకీయ ఆలోచనతోటి పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి మాట ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, ఒకసారి ఈ ఎన్నికల్లో పారదర్శకత ఎక్కడైనా పాటించారా? ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిని ఎన్నికలు నిర్వహించమని చెప్పిన న్యాయస్థానాలను మీరు గౌరవించారా? లేదే. సర్టిఫికెట్ పొందే అర్హత కలిగినటువంటి రైతు సోదరుడికి ఆ అధికారిని అందుబాటులో ఉంచకుండా ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూర్చోబెట్టారని అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా? అధికార దుర్వినియోగం, పోలీస్ శాఖని అతిగా వినియోగించుకుని బెదిరింపులకు పాల్పడి ఈ ఎన్నికల నిర్వహణ జరిగింది అనేటువంటిది స్పష్టమైనటువంటి అంశం. దానిని ముందుగానే గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగనివ్వరు. వచ్చిన 6 మాసాల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు గమనించినట్లయితే ఏకపక్ష నిర్ణయాలతోటి అధికారం అనేటువంటిది ప్రతిపక్ష పార్టీ పైన కక్ష తీర్చుకోవడానికి, అధికారం అనేటువంటిది ప్రతిపక్ష పార్టీ పైన కక్ష తీర్చుకోవడానికి మాత్రమే తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలుపుకోవడానికి కానీ, ప్రజావసరాలను గుర్తించి పనిచేయడానికి కానీ లేదు అనేటువంటిది స్పష్టంగా ఈ 6 మాసాల కాలంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి ఈ పాలకులు జరుపుతున్న ఈ ఎన్నికల్లో మేము దూరంగా ఉంటాం అని చెప్పిన తర్వాత మీరు అయినప్పటికీ కూడా స్వచ్ఛందంగా రైతులు వచ్చి వారు ఓటు హక్కును వినియోగించుకోవాలని అనుకున్నప్పుడు వారికి ఆ ఓటు హక్కు లభించకుండా వీఆర్ఓల్ని మీరు ఏదైతే ఎంఆర్ఓల కార్యాలయాల్లో కూర్చోబెట్టి నిర్బంధించారో, నిర్బంధం అంటే బాహ్యంగా వారు రాకుండా, వారు అందుబాటులో లేకుండా చూశారో, ఇది నేను ముందుగానే చెప్పాను.
ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రేమించి నమ్మి నడుస్తున్నటువంటి ప్రజలు ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నికల విధానంలో కేవలం అధికారం అనేటువంటిది ప్రతిపక్షపై కక్ష తీర్చుకోవడానికే కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాదు. అధికారం అనేటువంటిది ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడానికే కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కాదని రుజువు చేశారు ఎన్నికల ద్వారా అనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.